రానున్న 3 రోజులు ఎండ ప్రభావం చూపనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రోజు 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాలులు, 147 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీకి చెందిన ఉప్పల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రిలియంట్ ఇటోయిలీ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ లీగల్ నోటీసులు పంపించారు. ఢిల్లీలో తాను కొనుగోలు చేసిన ఇంటిని సమయం దాటినా తనకివ్వలేదని, అందుకు నష్టపరిహారం చెల్లించాలని ఓ సంస్థకు తేల్చి చెప్పారు. ఇక ఒప్పందం కాలం చెల్లినా తన ఫోటోలను యాడ్స్ లో వాడుతున్నారంటూ మరో సంస్థకు నోటీసులు పంపారు. వచ్చే నెల నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు అమల్లోకి రానున్నందున జూన్ 1 నుంచి ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో పట్టుబడితే 1000 రూపాయల నుంచి 2000 వరకు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500, హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడిపితే 100 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ వాహనం నడిపితే 25,000 ఫైన్ వేస్తారు. మెగాస్టార్ చిరంజీవికి యుఏఈ నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది. ఎమిరేట్స్ ఫస్ట్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసా లభించింది. చిరంజీవి కంటే ముందు రామ్ చరణ్, అల్లు అర్జున్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, సానియా మీర్జా, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్ వంటి వాళ్లకు ఈ గోల్డెన్ వీసాను అందించారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విజయవాడ కోర్టులో నిన్న విచారణ జరిగింది. నిందితుడి తరపు న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తూ సతీష్ ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్నారు. విచారణ అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. దీనిపై ఈ రోజు ఉత్తర్వులు వెలువడించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. అదే రోజు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. మైసూరులో గత ఏడాది ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. అయితే హోటల్ బిల్లు 80 లక్షలు అయ్యిందని, ఇప్పటికీ ఆ బిల్లు చెల్లించలేదని హోటల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెండింగ్ లో ఉన్న ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేసింది. ఈ బిల్లు చెల్లించలేదంటూ ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జూన్ 1న ఇండియా కూటమి ఆల్ పార్టీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని అన్ని పార్టీల ఫలితాలకు 4 రోజుల ముందు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లుగా సమాచారం. ఆ కన్వీనర్ కేజ్రీవాల్ బెయిల్ గడువు జూన్ 2న ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ సిద్ధమవుతోంది. లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రై డే అమలు చేస్తామన్నారు. టీడీపీ నేత కనకమెడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. సీఎస్ అధికార యంత్రాంగాన్ని తన అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కౌంటింగ్ సజావుగా సాగడంపై ప్రతిపక్షాలకు అనుమానం ఉందని కనకమెడల వెల్లడించారు. సీఎస్ వ్యవహార శైలి ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, కాబట్టి సీఎస్ ను తొలగించి సిబిఐ విచారణకు ఆదేశించాలని సీఈసీని కోరారు.